వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలియదు. సంపాదనకే అంకితమైపోయాను ఇప్పుడు. ఈ మరణశయ్య మీద రోజు లెక్క పెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళు నేను గర్వపడిన పేరు డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తుంది. ఈ నిశిరాత్రిలో నా ప్రాణాల్ని నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడు అనిపిస్తోంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలు, అనుబంధాలు, చిన్నప్పటి కళలు, కోరికలు, సేవ. ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనస్సులోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలనిచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. నిజం, అంతా మన హృదయాల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ని నియమించుకోగలవు. నీ కోసం సంపాదించి పెట్టే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ బాధని అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, కథ ముగిసే రోజు, తెర పడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి రాదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరుగు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితుల్ని ప్రేమించు, హాయిగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. యాపిల్ కంపెనీ సృష్టికర్త, ప్రపంచ మేధావులకు ఒకరైన స్టీవ్ జాబ్స్ ఆసుపత్రిలో తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు ఇవి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. జై హింద్.